హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ మరియు తెలంగాణలో రాగల 3 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. ఈ సమయంలో గంటకి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. ఈరోజు ఈ విషయం గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందుగా మా నుంచి మీకు ఒక రిక్వెస్ట్, మా వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. వీరిచ్చలేకి నాకు ఎంతో సపోర్ట్ ఎంకరేజింగ్గా ఉంటుంది. అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వచ్చే గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, నైరుతి ఋతుపవనాలు ఈరోజు ఉత్తర అరేబియా సముద్రం, మహారాష్ట్ర వరకు వ్యాపించాయి. మరోవైపు పశ్చిమం నుంచి నైరుతి దిశలో తెలంగాణ వైపుకు గాలులు వీస్తూ ఉండడంతో ఋతుపవనాలు బలపడుతూ ఉన్నాయి. ఫలితంగా రానున్న 3 రోజులు ఏపీ, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలోని కుమరంభీం, ఆసిఫాబాద్, పెద్దపల్లి, జయశంకర్, మంచిర్యాల, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, కామారెడ్డి, వనపర్తి, మహబూబ్నగర్, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, నాగర్ కర్నూలు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ సమయంలో గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు, అలాగే ఉరుములు, మెరుపులు కూడా సంభవించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేస్తుంది. ఇక నైరుతి ఋతుపవనాల ప్రభావంతో ఏపీలోనూ రాగల 3 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తాంధ్రలో రానున్న 3 రోజులు ఉరుములు, మెరుపులు, గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని, దక్షిణ కోస్తా, రాయలసీమలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేస్తుంది. ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.